ప్రగతి నగర్ బాచ్పల్లి రోడ్లో పల్నాడు, నర్సరావుపేట, గుంటూరు లాంటి ప్రాంతాల నుంచి 18 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం అక్కడ ఉపాధి లేక కనిపించిన అమ్మా నాన్న అక్కడనే వదిలిపెట్టి చిన్న పిల్లలు వేసుకొని బతుకుదేరు కోసం వచ్చారు. ఇక్కడ ఈ ప్రాంతంలో పేదవాళ్లకు కావలసిన వస్తువులు, పెద్ద పెద్ద షాపులు కాకుండా పేదవాళ్ళకు సంబంధించిన వస్తువులు, ఇక్కడ కిటికీలు కావచ్చు, మంచాలు కావచ్చు, దర్వాలు కావచ్చు, సోఫా సెట్లు కావచ్చు, బెడ్లు కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే పేదవాళ్ళ పర్చేసింగ్ అడ్డా ఇది. ఇక్కడ ఒక్కొక్క షాపులో 30 లక్షలు 40 లక్షల సామాన్ మెల్లమెల్లగా డెవలప్ చేసుకొని జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు ఇక్కడ. ఇక్కడే షాపు, ఇక్కడే వాళ్ళ వెనుక ఇల్లు, ఆ ఓనర్కి, భూమి యజమానికి ఇంతంత రెంట్ ఇచ్చి పిల్లలతో సహా బతుకుతున్నటువంటి పేదవాళ్ళు వీళ్ళు. రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయి ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటువంటి లైన్ వైర్ తెగిపడి అవి ఈ గుడిసెల మీద, ఈ రేకుల షెడ్ల మీద పడడం వల్ల మొత్తం దగ్ధమైపోయింది. వాళ్ళు దాచుకున్న డబ్బులు పోయినాయి, వాళ్ళు దాచుకున్న బంగారం పోయింది. వచ్చింది తప్ప ఒక్క రూపాయి వస్తువు కూడా మిగలలేదు. ఫైర్ ఇంజన్లు వచ్చినాయి, అనేక రకాల ప్రయత్నం చేసినప్పటికి కూడా కళ్ళ ముందే 15 ఏళ్ళుగా 20 ఏళ్ళుగా కష్టపడి సంపాదించుకున్నదంతా కూడా ఇవాళ బుగ్గిపాలైపోయింది, మంటల పాలైపోయినాయి. దీని మీద గౌరవ శాసనసభ్యులు వివేకానంద గారు, నేను ఇక్కడ పరిశీలించడం జరిగింది. వారితో పాటుగా మా లోకల్ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు గారు కూడా ఇక్కడికి వచ్చినాం, మా నాట్లో వచ్చినాం. తప్పకుండా దీని మీద ఇక్కడ హృదయ విదారకంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళ మెడల మీద తులం బంగారం కూడా లేదు, కట్టుబట్టలతో బయటకు వచ్చింది. కనీసం ఈ పూటకు తిండి కూడా లేదు వాళ్ళకి. ఇంత దీనావస్థ కాబట్టి 20 ఏళ్ళగా సంపాదించుకున్న సంపాదన అంతా కూడా బుగ్గిపాలైంది. కాబట్టి కొంత మానవతా కోణంలో స్పందించమని చెప్పి వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పకుండా నేను కానీ, ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారితో మాట్లాడతాం. రెవెన్యూ మిగతా వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళకి ఏదన్నా కొంచెమన్నా కొంత వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత ఉంది. ఇంత ఆపద సమయంలో సాటి మనిషిగా స్పందించాల్సిన అక్కడ ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా వంతుకు కొంత సాయం కోసం మాట్లాడతాం. మేము కూడా పర్సనల్గా ఏమైనా ఉంటే సాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ ఏ జాగలో అయితే సర్వస్వం కోల్పోయినరో మళ్ళీ అదే జాగలో మళ్ళీ వాళ్ళ అనుభవం ఉన్నటువంటి నమ్ముకున్న బిజినెస్ అదే. కాబట్టి ఇవాళ డైలీ ఫైనాన్స్ తెచ్చుకొని మళ్ళీ అప్పుల పాలు కాకుండా వాళ్ళకు మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం కావాల్సినటువంటి శక్తిని, సపోర్ట్ని అందించడానికి కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. సార్, విద్యుత్ అధికారులను తప్పకుండా మాట్లాడతా, విద్యుత్ అధికారులతో కూడా మాట్లాడతాను. హైదరాబాద్లో కాలనీలలో కూడా ఆ వైర్లు ఏలాడబడి బిల్డింగ్ కట్టుకుంటే చేతికి అందినట్టుగా ఉండి అనేక మంది పిల్లలు కానీ పెద్దలు కానీ యాక్సిడెంట్ చచ్చిపోయింది. బిల్డింగ్ కట్టేటప్పుడు కూడా అనేక సందర్భాల్లో ఇట్లా జరిగినాయి. ఇవి హైదరాబాద్ లాంటి నగరాలలో కోకల్లో ఇట్లా జరుగుతాయి. దీని మీద ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం, ఓపెన్ వైర్లెస్ సిస్టమ్ లేకుండా కేబుల్ సిస్టమ్, అండర్గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ పెట్టాలని చెప్పేది ప్రయత్నం చేస్తుండ్రు. మాట పరిమితమైన తప్ప అది చేతల్లో ఇంకా పూర్తి కాలేదు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ నగరంలో అనేక దరఖాస్తులు వస్తూ ఉంటాయి, ఎమ్మెల్యేలకు కానీ మాకు కానీ వస్తూ ఉంటాయి. సరే, ఇది మా ఇండ్ల మీదకి వెళ్ళిపోయింది లైను, గాలిదోవనం వచ్చినప్పుడు అవి తగిలినప్పుడు మిరుగులు పడుతూ ఉన్నాయి, మా పిల్లలు బిల్డింగ్ మీదకి ఎక్కాలంటే ఎక్కడ వైరు తగిలి చచ్చిపోతారనే భయం ఉన్నది. ట్రాన్స్ఫార్మర్లు కూడా కిందికి ఉంటాయి, దాని చుట్టూ ఫెన్సింగ్ ఉండదు, సేఫ్టీ ఉండదు, మా పిల్లలు ఎక్కడ పట్టుకుంటే చచ్చిపోతారు. ఇలాంటివన్నీ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఎన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ కాంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. కరెంట్ అధికారులతో కూడా ఎస్పీడీసీఎల్ అధికారి వాళ్ళు ఏం చేస్తారు, గతంలో కూడా వైర్లు కింద పడ్డాయని చెప్తున్నారు సార్. ఇది 11 kVA లైన్ కాకుండా 33/11 kV ఉన్నట్టు ఆల్మోస్ట్. మరి ఇట్లాంటి పడ్డ వెంటనే అక్కడ ఫీజులు కొట్టేయాలి. మరి ఎందుకు ఇది జరిగిందో పోలీసులు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. మేము కూడా కరెంట్ అధికారులతో మాట్లాడి దీని కారణాలను అన్వేషించుకొని ఫర్దర్గా ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన అక్కడ ఉందని చూసాం. ఇప్పుడు వాళ్ళకి శిథిలాలే మిగిలినాయి సార్, వాళ్ళ బతుకుదేరు మొత్తం శిథిలాలే మిగిలిపోయినాయి.
మీ వంతు సహకారం కావాలి. తప్పకుండా నేను ఇంతకుముందు చెప్పాను కదా, రెవెన్యూ అధికారులతో కరెంట్ అధికారులతో మాట్లాడుతున్నాం. వాళ్ళ పరంగా కొంత సాయం చేయించే ప్రయత్నం చేస్తాం. సాటి మనుషులేం కదా, ఒకరు ఏడుస్తూ ఉంటే ఒకరు బాధపడుతూ ఉంటే చూసి తట్టుకుంటలేం కాదు. మా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ తప్పకుండా కొంత మాట్లాడి ఏమైనా సాయం అందించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.